హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చడి చేసిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి అలవాటో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టమండి. మరి పచ్చడి ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. గోంగూర ఫ్రెష్గా తీసుకున్నా అండి నేను. దాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎంత కావాలంటే సరిపడా మీరు అన్ని ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. తర్వాత కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ఎర్రకందిపప్పు వేసుకోవాలి. ఎర్రకందిపప్పు లేకపోతే మామూలు కందిపప్పు అయినా మీరు వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ధనియాలు 2 స్పూన్లు, 1 స్పూన్ జీరా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని కడాయిలో ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని దానిలోనే గోంగూర అనేది ఉడికించుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇలా గోంగూర మొత్తం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేయించుకున్నవన్నీ యాడ్ చేసుకుని ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గోంగూర కూడా దీనిలో వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకుని తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే గోంగూర పచ్చడి నిలువ ఉంటుందండి ఇలా చేయడం వల్ల. చూసారు కదా, ఇలా మొత్తం పచ్చడి అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే గోంగూర పచ్చడి నిలువ ఉంచుకోవచ్చు కూడా, ఒక నెల రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇలా తినడం అయితే నాకు చాలా ఇష్టం అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.